జర్నీ మాస్టరా జర్నీ మాస్టర్ తాజ్ మహల్ సాంగ్ లాంచ్ ఉంది. ఒకరికి మంచి చేస్తే మనకు వెనకాల ఇంకా మంచి జరుగుతుంది అంటారు కదా. మీకు ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ రావాలి అండ్ మీరు పోతోంది పోస్టర్ లాంచ్ అండ్ సాయి తేజ గారి ప్రొడక్షన్లో సాయి తేజ గారి ప్రొడ్యూసర్ అండ్ ప్రణీత్ కుమార్ మామిడాల గారు కంగ్రాచులేషన్స్ చార్మినార్ సాంగ్ లాంచ్. ఒక తాజ్ మహల్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ చార్మినార్. జానీ మాస్టర్ అయితే నాకు మాస్టర్లా అనిపించట్లేదు, హీరోలాగా అనిపిస్తున్నారు. బికాజ్ ఆ ఎమిరల్డ్ గ్రీన్ కలర్ జాకెట్ వేసుకొని, సార్ మీరు ఎవరికి పోటీ వస్తున్నారు చెప్పండి, ఏ హీరోకి పోటీ వస్తున్నారు చెప్పండి? నాకెందుకు మా హీరోలతో పోటీ అలా ఏం లేదు, కానీ మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది సార్. మా అమ్మ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది, 4 సార్లు అయిపోయినా తిరిగి పొగడట్లేదు చూడండి. జస్ట్ జోక్స్ అపార్ట్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను 6 years బ్యాక్ ఇంటర్వ్యూలో కలిసినప్పుడు సార్ ఎలా ఉండేనో ఇప్పుడు అలాగే ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఇన్ని రోజులు హీరోలు హీరోయిన్లు మాత్రమే మెయింటైన్ చేస్తారు గ్లామర్ అనుకున్నాను, కానీ ఇప్పుడు విజయ్ పోలంకి సార్. ఇందాక చూసాం తాజ్ మహల్, తర్వాత చార్మినార్, ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 3 ఏమొస్తుందో చూద్దాం. నేను అదే ప్రొడక్షన్ నెంబర్ 3. హో సస్పెన్స్ సస్పెన్స్ షూట్ బిగిన్స్. Okay, Abhilash Garu, let me call up on stage. Suresh Kada, black and white combination. యా, ఫస్ట్ మన ప్రాజెక్ట్లో తన హార్డ్ వర్క్ ఏంటో, తన క్రియేటివిటీ ఏంటో మనకు డైరెక్ట్ హీరో రూపంలో వెనకుండి చూపించినటువంటి గురు మాస్టర్ మాట్లాడతారు. మాస్టర్ ఇందాక చాలా ఎమోషనల్ అయ్యారు, ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా మాట్లాడాలి. నేను చెప్పినట్టు చేస్తున్నారు డాన్స్. హాయ్ హలో అందరికీ. సో నేను అంటే ఇక చెప్పొద్దు, అది సమ్ సిచ్యువేషన్స్ అంటే ఒక స్ట్రగుల్ తర్వాత ఒక ప్లేస్మెంట్ వస్తే ఎలా ఉంటుందో ఆ పొజిషన్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ నాకు నిజంగా అంటే స్టూడియో చుట్టూ తిరిగిన రోజులు లేవు, ఒక్క ఛాన్స్ అడుగుకున్న రోజులు లేవు. కానీ సాయి తేజన్ అని ఒక్క మాట అడిగాను నేను, నాకు ఛాన్స్ అన్న డెఫినెట్లీ నేను ప్రూవ్ చేసుకున్న టైం ఇది. ఇక ఏజ్ కూడా దాటిపోతుంది, దీని తర్వాత ఏం చేయలేము, సో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది అన్న ఒక్క అవకాశం ఇచ్చాడు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా చేతులు పెట్టాడు, అరే నువ్వు చేయగలవన్నారు. సో ఆ విషయానికి అయితే నేను ఫస్ట్ సాయి తేజన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు, రూపాయి పెట్టడానికి పైసలు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో లైక్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా చేతికి ఇచ్చే అరే నువ్వు చేయగలవన్నారు. దాంట్లో డెఫినెట్లీ బూస్ట్ అయితే మొత్తం సాయి తేజ్ అనేది. దాని తర్వాత ఇంత విజువల్స్ క్లియర్గా నేను ఏమనుకున్నది బయట పెట్టింది మాత్రం అరుణ్ జాగటి డిఓపి. అంటే గివ్ హిమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మనిషి చూసి అలా ఉన్నాడు, కానీ వర్క్ మాత్రం డైరెక్ట్ ముఖం మీద చూపిస్తాడు. సో ఆ విషయంలో నేను నాకు ఏదైనా మంచి జరిగిందంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, అంటే ఫోక్లో మొదలుపెట్టిన తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్ అని ఉంటే అది అరుణ్ జాగటే. దాని తర్వాత లిరిక్స్, నేను మ్యూజిక్ లేదు, ట్యూన్ లేదు, జస్ట్ లిరిక్స్ ఉన్నాను అంతే. ఈ ఒక అమ్మాయి ఇంతకన్నా పొగుడతారా అన్న సిచ్యువేషన్ తీసుకొచ్చింది మాత్రం
సురేష్ అన్న నేను నిజంగా చెప్తున్నా, నేను జస్ట్ లిరిక్స్ చూసే అన్న ఈ సాంగ్ చేద్దామన్నా డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది, డెఫినెట్లీ ఇది కొడుతుంది అన్న, మీకు డెఫినెట్లీ మంచి పేరు తీసుకొస్తుంది, సో మీరు తప్పకుండా ముందుకెళ్ళొచ్చు అన్న. అరే జస్ట్ ఒక్క మాటతోనే నాకు ఆ లిరిక్స్, కొన్ని లిరిక్స్ ఉంటాయి లైక్ పాలతో బ్రష్ చేసుకుంటారా, అది అది అన్న వల్లే సాధ్యమైంది. దాని తర్వాత స్పెసిఫిక్గా రాము బ్రో, శర్వరి అసలు చాలా సపోర్ట్ చేశారు. అంటే నేను నిజం చెప్పాలో ఎవరికి తెలియదు, మా పక్క గల్లీలకి నేను ఎవరికి తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్లో రాము బ్రో హార్డ్ వర్క్ చూపిస్తుంది బ్రో, ఇవన్నీ ఈ పరిచయాలన్నీ టైం వేస్ట్ అవ్వాలి, నీతో అవుతుంది అన్నాడు. నాకు నైట్ 12 వరకు కూడా షూట్ వరకు ఉన్నాడు, మామూలుగా అయితే ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఉన్నారు, నాకు చాలా సపోర్ట్ చేశారు. శర్వరి కూడా చాలా సపోర్ట్ చేసింది. ఇక కళ్యాణ్ అన్న మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇస్ ఏ వండర్. ఫోక్లో ఏది మొదలు పెట్టినా అది మిలియన్తో సాధ్యం అంటే అది జస్ట్ కళ్యాణ్కి సోలే. ఆ అద్భుతమైన పాటలు ఏది ముట్టుకున్నా అది మరి అది చేతిలో మరి అది ఏందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ రాన్ ముంబై రావు ఉన్నారు, దాని తర్వాత ఏది ముట్టుకున్నా మిలియన్లో ఉన్న సాంగ్ ఎవరిదైనా అంటే ఆ మ్యూజిక్ జస్ట్ కళ్యాణ్కి ఇస్దే. ఈ అద్భుతం ఆయన చేతిలో ఉంది మరి నాకు తెలీదు, ఆయన ముట్టుకుందల్లా బంగారం అన్నట్టు, అన్న ముట్టుకుందల్లా బంగారమే. సో కళ్యాణ్ అన్న అసలు అద్భుతమైన పాట ఇచ్చారు, సో మీ పాట వల్ల నేను బయటకు వచ్చాను, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా జానీ మాస్టర్ నా జీవితంలో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే జస్ట్ ఫ్రేమ్లో చూస్తే చాలా అనుకునే సిచ్యువేషన్కి మాస్టర్ పక్కన నిలబడడం ఇది ఇచ్చే గ్రేట్ ఆపర్చునిటీ. ఇంకా విజయ్ అన్న అంటే ఎప్పుడో చిన్నప్పటి నుండి అన్నతో ట్రావెల్ చేసిన, అంటే లైక్ చిన్న షోలు అన్న అప్పుడు ఆడిషన్ ఇచ్చేటప్పుడు ఇలాంటి చిన్న పుషప్స్ వచ్చి చాలా నా సాంగ్స్ అవి ప్రతిసారి చూస్తారు, రిప్లై ఇస్తారు, బయట అడిగితే బయట ఇస్తారు, అరే నువ్వు బాగా చేస్తున్నావు రా నీతో అవుతుందని చాలాసార్లు పుషప్ చేశాడు. సో నాకు ఈ వేదిక వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురు మాస్టర్. సో సాయి తేజ్ గారి ఇద్దరు కోతులు ఫ్రెండ్స్, జానీ మాస్టర్ అలాగే విజయ్ మాస్టర్, మీడియా మిత్రులు, అండ్ ఈ సాంగ్లో అవకాశం ఇచ్చిన సాయి తేజ మాస్టర్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హార్ట్లీ వెల్కమ్ అండ్ సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను ఈ సాంగ్లో ఇంత బాగా పర్ఫామ్ చేస్తాను అండ్ ఇంత బాగా కనిపిస్తానని చెప్పేసి నేను అనుకోలేదు. అండ్ స్క్రీన్ పైన నిజంగా నన్ను నేను చూసుకుంటూ మురిసిపోతున్నా. అంటే ఎక్కడ ఫోక్ సాంగ్స్, ఎక్కడ సినిమాకు తగ్గట్లుగా, ఎక్కడ ఏది తగ్గకుండా చేసిన సాంగ్స్లలో ఇదొక సాంగ్ ఇంత బాగా రావడానికి నిజంగా నా టీం మొత్తం, గురు మాస్టర్ కావచ్చు, అరుణ్ బ్రో కావచ్చు, అండ్ లిరిక్స్ సురేష్ అన్న కావచ్చు, కళ్యాణ్ కీస్ అన్న కావచ్చు, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ సేమ్ టైం శర్వరి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి సపోర్ట్ అందరూ బాగా చేశారు. అండ్ ఆడియన్స్ మీరందరూ కూడా వితిన్ 3 to 4 డేస్లో 700K దగ్గరలో, నియర్ బై 700K ప్రోమో వచ్చేసింది. అసలు నాట్ ఏ జోక్ అది. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే సినిమా పాటలకి దీటుగా ఈ ఫోక్ ఆల్బమ్ సాంగ్స్ ముందుకోతున్నాయి. సో నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మరి తెలీదు, నాకు రాను బొంబాయికు రాను అనే సాంగ్ హిట్ పడడం నిజంగా నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఆ సాంగ్ తర్వాత చాలా మంచి పాటలు నాకు వచ్చినాయి. సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జానీ మాస్టర్ ముందు నేను సాంగ్ లాంచ్ చేస్తాను అండ్ విజయ్ మాస్టర్, నేను లిటరలీ నేను ఎప్పుడూ ఒక స్టూడియోలో అంటే ఇంకా అసలు చూడడం కూడా చూడలేదు. మాస్టర్ వాళ్ళ స్టూడెంట్స్ మేబీ నేను చూసింది డాన్స్ కొరియోగ్రాఫర్స్ని, మాస్టర్ని అయితే డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు. బట్ విన్నా మాస్టర్ డాన్స్ ప్రాక్టీస్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత డెడికేషన్ ఉంటుంది అనేది నేను చాలా విన్నా. సో మాస్టర్ మీ ఒక వన్ ఆఫ్ ది ఇన్స్పైర్ మాకు. సో మీ హార్డ్ వర్క్ని మేము చూసి నేర్చుకున్నాం. అండ్ సాయి తేజ మాస్టర్ డి జూనియర్ చేస్తున్నప్పుడు నేను సైడ్ డాన్సర్గా వెళ్ళా. మీకు అంటే ఇది చెప్పొచ్చో లేదో తెలీదు, లిటరలీ నేను ప్రాపర్టీ మోసేవాడిని డాన్స్ గ్రూప్లో. బ్యాక్ సైడ్ దాదాపు ఒక 60 మంది ఉంటే మాస్టర్, మీరు నన్ను గుర్తుపెట్టరు అప్పుడు, లిటరలీ అప్పుడు గుర్తుపెట్టరు మాస్టర్. ఎక్కడో ప్రాపర్టీ మోసే నేను ఈరోజు సాయి తేజ మాస్టర్ సాంగ్లో నేను ఒక లీడ్ చేస్తున్నా. అంటే
ఇదంతా కూడా వీళ్ళు ఏం చేశారనేది నేను చూసి నేర్చుకున్నాను. నా టైంని వేస్ట్ చేయలేదు. సో వీళ్ళందరూ కూడా నాకు ఇన్స్పైరింగ్ అనమాట. అంటే సినిమా రంగం అన్నా పాటలన్నా ఇవన్నీ మనకి పిచ్చి అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అంటే ఇలాంటి స్టేజ్ల మీద ఇలా వాళ్ళతో షేర్ చేసుకోవాలి, మేము కూడా ఇలా స్క్రీన్లో కనిపించాలి, మాకంటూ ఒక చిన్న నేమ్ రావాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తూ ఈరోజు ఇంత మంచి మంచి పాటలు మీకు వస్తున్నాయంటే మీ సపోర్ట్ కూడా చాలా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఇద్దరికి కూడా వచ్చినందుకు, నన్ను బ్లెస్ చేస్తున్నందుకు అండ్ మా పాటని ఇంత ఆదరిస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ గారు. అండ్ నెక్స్ట్ శర్వారి మాట్లాడతారు. హీరో మాట్లాడిన తర్వాత నేను యాక్చువల్లీ నాకు తెలుగు రాదు, ఐ ట్రై సమ్. సో నేను యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి జానీ మాస్టర్కి, విజయ్ పులకి మాస్టర్కి, మహేష్ అన్నకి, సైతిజ మాస్టర్కి, లక్ష్మణ్ అన్నకి. అన్నానా మాస్టర్ సార్ అన్న తను ఫీల్ అయిపోతున్నారు ఇంత బ్యూటిఫుల్ గర్ల్ అన్నా అన్నందుకు. Thank you so much media for being here, and I am blessed to be part of this song. It's like my first debut for this industry, entering this industry through this song, and it's little good going on. So I just want to thank Saitija Master, Guru, and special thanks to Ramu for being there with me and supporting for this. Inka thank you, please support Chendi, and I want to thank my mom for being here. I love you. Just if I'm standing here, it's just because of her, and thank you so much. Yeah, thank you Queen. తాజ్ మహల్ ఈ సాంగ్ లిరికల్ రైటర్ సురేష్ గారు మాట్లాడతారు. అన్న నేషనల్ అవార్డులు ఒకటిగా అన్న మీకు 100 వచ్చినా తప్పలేదు అన్న. విజయ్ అన్న ఇంకా మీ గురించి ఇద్దరే 2 కళ్ళలాగా చాలా బాగా చేస్తారు. మీ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. అండ్ మిమ్మల్ని డీలో ఈ మధ్య ఇంకా చాలా ఎక్కువ చూస్తున్నాం. ఆఫ్టర్ జానీ అన్న తర్వాత, శేఖర్ అన్న తర్వాత మిమ్మల్ని ఇప్పుడు డీలో చూసి ఇంకా మీరు బాగా మాకు ఓన్ అయిపోయారు. డీ ఇన్ ద సెన్స్ జడ్జిగా. ఓకే, నా పేరు సురేష్ కడారి. తాజ్మహల్ నేనే రాశాను. నెక్స్ట్ సాంగ్ చార్మినార్ కూడా నేనే రాశాను. 2 నేనే రాశాను. సాయి థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ నా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కీస్ అంటే మీకు అందరూ తెలుసు, రాను బొంబాయి రాను అండ్ చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి. అండ్ అలాగే సాయి ఇంత మంచి నా సాంగ్ నాతో నా సాంగ్ని ఇంత పెద్ద షో లాగా వేసి దాన్ని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గురు చాలా బాగా చేసావురా, చాలా అంటే చాలా బాగా చేసావు. అండ్ అలాగే రాము హీరోయిన్ కంటే బాగున్నాడు ఈ సాంగ్లో. అండ్ హీరోయిన్ కూడా బాగుంది, కానీ హీరోయిన్ కంటే బాగున్నాడు. అండ్ అలాగే ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. నా సాంగ్ని మీరు అందరూ చూసి నన్ను ఆదరిస్తున్నందుకు, ఇంతసేపు ఓపిక కూర్చున్నందుకు మీ అందరు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ సాంగ్ కూడా మీరు అందరూ వచ్చి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డిఓపి అండ్ ఎడిటర్ అరుణ్ గారు మాట్లాడతారు. ఓన్లీ మీరు సిగ్గుపడమేనా అండి? అండ్ మా సిటీలో మా అబ్బాయి ఫస్ట్ ప్రైజ్ విన్నర్. అండ్ అప్పటి నుండి ఎవ్రీ లైక్ కన్సిక్యూటివ్ 4 years ఈజ్ ఆల్వేస్ ద విన్నర్. సాయి అంత మంచి ట్రైన్ చేస్తాడు మా అబ్బాయిని. అండ్ వెన్ సాయి ఆస్క్ మీ బ్రదర్ ఐ వాంట్ టు డూ దిస్ సాంగ్, ఇన్స్టెంట్గా సాయి టాలెంట్ ఏందో తెలుసు మాకు. ఐ సెడ్ యు నో వాట్, లెట్స్ డూ ఇట్ అని చెప్పినాము. అండ్ లక్కీగా మాకు సమ్మర్ బ్రేక్ అండ్ వి కేమ్ హియర్ అండ్ సాయి సెడ్ వీఆర్ గోన్ లాంచ్ ఇన్ అ బిగ్ ఈవెంట్ హియర్. So I thought like let's visit all like family, and we all came together and it's a very good experience. So thank you Sai for that, and I wish good luck for all the team for this. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇలా మ్యూజిక్ స్టార్ట్ చేయాలనేది కొంచెం భయం ఉండే ఫస్ట్లో. వలి రాను బొంబాయికి రానుకి ప్రొడ్యూసర్. మేమిద్దరం ఒకే రూమ్లో ఉండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. నాకు తెలిసి తిని స్టార్ట్ చేసినప్పుడు నేను చూశాను, బట్ వన్స్ ఒక గ్రోత్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 900 million అనేది అసలు చాలా కష్టం అది. సో మళ్ళీ నాకు ఒక తన స్ట్రగుల్ నేను చూస్తే తను ఏ స్టేజ్ నుంచి ఎక్కడికి వచ్చాడనేది చూసిన తర్వాత ఓకే నేను ట్రై చేస్తా, నాకు ఏదో ఒక
ఒక పాజిటివ్ వైబ్తో ఆలోచించి అసలు ఈ స్టార్ట్కి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ నాకు వలి కూడా. అండ్ వలి అసలు ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. అండ్ మాకు తెలుసు ఎంత స్ట్రగుల్ అయ్యాము వన్ డే. హాయ్ అండి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ నేషనల్ మా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి అండ్ విజయ్ మాస్టర్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఈ పాటని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ వచ్చినందుకు. అండ్ ఫోక్ ఇండస్ట్రీ రోజు రోజుకి దాని స్థాయిని పెంచుకుంటూ ఒక ఫోక్ పాటకి జానీ మాస్టర్ లాంటి ఒక పెద్ద పాన్ ఇండియన్ కొరియోగ్రాఫర్ వచ్చేసి లాంచ్ చేయడం అనేది అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఫోక్ ఇండస్ట్రీ అందరి తరఫున చెప్తున్నాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. 900 millions ఎక్కడ ఇంతకుముందు అసలు ఫోక్ ఇండస్ట్రీకి ఒక గుర్తింపే లేదు, ఫోక్ పాటలకు ఒక గుర్తింపు లేదు. ఎక్కడో చిన్న చిన్న ఊర్లలో కెమెరాలు పట్టుకొని ఒక ఫోన్ కెమెరాతోటి 5D కెమెరాతోటి చేసుకునే వాళ్ళు ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని లాంచ్ చేసుకునేంత పొజిషన్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మెయిన్ ఇక్కడికి నేను రావడానికి కారణం మా సాయి తేజ్. అందరు యాక్చువల్లీ రాము అనుకుంటారు, రాము ఎలాగో రాము బ్రదర్ ఫ్రమ్ అనదర్ బ్రదర్ సాయి తేజ్. ఇద్దరం ఒక స్ట్రగ్లింగ్ ఫేస్లో ఉండేవాళ్ళం. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏదేదో ఆలోచించుకుంటూ ఒక స్ట్రగుల్లో ఉన్నాం మేము. అసలు నాకు తెలియదు ఈ పాటకి సాయి తేజ్ అని కూడా. తెలియకుండానే అతను సెట్కి వెళ్ళాను, తెలియకుండానే రాముని అక్కడి నుంచి పికప్ చేసుకొని వచ్చాను. నాకు జస్ట్ ఒక 1 week బ్యాక్ మాత్రమే తెలిసింది సాయి తేజ్ ఈ పాటకి ప్రొడ్యూసర్ అని చెప్పేసి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాం, సాంగ్ మంచి వ్యూస్ వస్తున్నాయి, సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా. ఇంకా ముందు ముందు ఎన్నో పాటలు తీయాలి. అండ్ మా లిరిక్ రైటర్ మా సురేష్ కడారి గారు అండ్ మా ఇక్కడికి రాని మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మెయిన్లీ మా రాము రాథోడ్ మై బ్రదర్. నాకు ఎంత బ్లడ్ బ్రదర్ అంటే రాను బొంబాయి రాను పాట హిట్ వల్ల కలవలేదు మేము. మా మా బాండింగ్ అనేది వేరు, డెస్టినీ అలా కలిపింది అంతే. ఎప్పుడు రాము ఇలా ఎప్పుడు సక్సెస్ అవ్వాలి, ఇంకా మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి. అండ్ హీరోయిన్ ఆల్ ది బెస్ట్ మీకు కూడా. అండ్ మిగతా ప్రొడ్యూసర్ మా రాజిరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సాయి తేజ గారు ఈ స్పీచ్ని కంటిన్యూ చేస్తారు. సో డీలో అండ్ రిమైనింగ్ చాలా ఈవెంట్స్లో అండ్ ఇలా ప్రొడ్యూసర్గా ఇప్పుడు మాట్లాడడం మాత్రం చాలా కొత్త, ఫస్ట్ టైం. సో పర్సనల్గా నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటి, మీకు డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయా? 2 చెప్తున్నాం కదా. ఒకటి నేను ఆప్షన్స్ ఇస్తున్నానండి, తీసుకోండి, మీరు ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా, ఎందుకంటే అక్కడ మీడియా ఉంది దొరకకుండా చెప్తున్నాను. సో అసలే ఐటీఆర్ టైం ఇది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒకటి, డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి. 2, మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేయాలనేసి. 3, మీకు ఫోక్ అంటే ఇష్టం. 4, జానీ మాస్టర్ చేతుల మీదుగా లాంచ్ చేయించాలని క్రియేట్ చేశారు. అన్ని 4 ఆప్షన్స్ ఏబిసిడి. అన్నిటికీ ఆన్సర్లు ఒకటే సార్ క్లియర్గా. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ జానీ మాస్టర్ అసలు మీరు ఈరోజు ఇక్కడ రావడం వల్లే ఇంత గ్రాండ్ సక్సెస్ సార్ ఈ నా ఈవెంట్కి. అండ్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ విజయ్ నేను చాలా చాలా ఇయర్స్ బ్యాక్ ఇద్దరం సైడ్ డాన్సర్లుగా చేసాము, కంటెస్టెంట్లుగా చేసాము. డీలో మాకు తను చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈరోజు ఇంత మంచి కొరియోగ్రాఫర్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అని నేను చాలా గట్టిగా గర్వంగా చెప్తాను. అండ్ మా మహేష్ అప్కమింగ్ కొరియోగ్రాఫర్. లక్ష్మణ్ ఇప్పుడు కాంపిటేటర్గా రెడీ అవుతున్నాడు, నెక్స్ట్ సస్పెన్స్ చెప్తాడు. అండ్ రాజన్న. అండ్ ఒక్కసారిగా అన్న ఇట్లా చేద్దామన్నా నాకు ఒక ఐడియా ఉందన్న, ఇలా ఇయర్లో ఇలా 12 songs ప్లాన్ చేశానన్న అనగానే వెంటనే అసలు ఏం మాట్లాడలేదు. అండ్ ఐ నో అబౌట్ యూ సాయి, ఫైన్, ఐఎమ్ రెడీ టు గివ్ అని ఏం మాట్లాడలేదు. ఇంకా నెక్స్ట్ మినిట్ యాక్సెప్ట్ చేశాడు. అండ్ అభిలాష్. అండ్ నేను యూఎస్లో ఉన్నప్పుడు అభిలాష్ ఎంత బాగా చూసుకునేటోడు అంటే ఐ మీన్ చాలా చాలా మంచి బ్రదర్ అభిలాష్. అండ్ ఇక్కడ లేడు, యూఎస్లోనే ఉన్నాడు. అండ్ థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, థ్యాంక్స్ అమ్మా మీరు వచ్చినందుకు. అండ్ శర్వారి ఫోన్ చేసి జస్ట్ అడిగాను, ఇలా సాంగ్ ఉందంటే మాస్టర్ ఏం మాట్లాడు, ఇంక నేను ఐఎమ్ రెడీ, ఏం మీరు ఇది చెప్పక్కర్లేదు మాస్టర్, ఏం ఎక్స్ప్లెనేషన్ ఏం వద్దు మాస్టర్, నేను చేస్తాను మాస్టర్ అనగానే వెంటనే యాక్సెప్ట్. అండ్ రాము రాథోడ్కి అండ్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ చాలా బిజీలో ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఫారెన్ షోస్ కూడా చేస్తున్నాడు. అండ్ ఇప్పుడే నెక్స్ట్ లెవెల్ అనమాట.
ఫోన్ కాల్ చేసి ఇట్లా రామ్ ఇలా చేద్దాం అంటే మాస్టర్ ఏం లేదు మాస్టర్ మాస్టర్ రెడీ మాస్టర్ నేను చేస్తాను మాస్టర్ సాంగ్ పక్కనే అంత ఇంత హంబుల్గా ఈ స్టేజ్కి వచ్చిన రాను బొంబాయికి రాను లాంటి బిగ్ హిట్ వచ్చినా ఒకేలానే ఉన్నాడు, ఒకే క్యారెక్టర్. ఎప్పుడైతే ఎక్కడి నుంచి వచ్చినా కానీ అలాగే ఉన్నాడు. ప్రతి ఒక్కరు అలా ఉండాలి నేను అనుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. స్టిల్ యూ అసలు మంచి క్యారెక్టర్ ఉంది, అసలు యో స్వీట్ రామ్. అండ్ గురు ఇందాక చెప్పాను నేను, వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలని నేను బ్లెస్ చేస్తున్నా గురు. అండ్ ఫోక్ సాంగ్స్లో మంచి కొరియోగ్రాఫర్ అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ సురేష్ ఈజ్ లైక్ స్వీట్. అండ్ నెక్స్ట్ సాంగ్స్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాను నేను ఆల్రెడీ, ఇంకా దాని మీద పని మీద ఉన్నాడు. అండ్ మన డివో అండ్ విజువల్స్కి నేను తను చెప్పట్లేదు కానీ ఇంత క్వాలిటీ డిఐ విషయంలో కానీ ఇంత ప్రోడక్ట్ మంచి ఇవ్వడానికి కారణం అండ్ వాస్ వెరీ గ్రేట్ బ్రో. అండ్ వలి గురించి ఇంకా వేరే. అండ్ నాకు అండ్ చాలా థ్యాంక్స్ అమ్మా. మా మమ్మీ పేరు లక్ష్మి, మా డాడీ పేరు రాజేంద్ర కుమార్. అండ్ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేశారు అండ్ నా స్ట్రగుల్ చూశారు. దే సపోర్ట్ చాలా చాలా చాలా. ఐఎమ్ సో హ్యాపీ అమ్మా. అండ్ ఫైనల్లీ ఈరోజు ఇలా ప్రొడ్యూసర్గా నుంచున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ నెక్స్ట్ సాంగ్ వచ్చి చార్మినార్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ప్రణీత్ కుమార్, చాలా థ్యాంక్స్ ప్రణీత్. మనం మళ్ళీ నన్ను నమ్మి మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఇలా అన్ని. అండ్ థర్డ్ ప్రొడక్షన్ వచ్చి స్నేహ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు. ఇంకా నెక్స్ట్ వచ్చే సాంగ్స్కి నేను 100% బెస్ట్ ఇస్తానని మనస్ఫూర్తి కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయ్ పోలంకి గారు మాట్లాడతారు. నాది నిఖిల్ శుభాకాంక్షలు. అండ్ జానీ మాస్టర్ హ్యాపీ గురు పౌర్ణమి మాస్టర్. అండ్ మాస్టర్స్ అందరికీ హ్యాపీ గురు పౌర్ణమి. అండ్ లక్ష్మణ్ అండ్ మహేష్ అండ్ మా సాయి తేజ సాయి నేను లాంగ్ బ్యాక్ మేము D6లో నేను D6లో కంటెస్టెంట్కి చేశా, తను D6లో కంటెస్టెంట్కి చేశారు. సో అక్కడి నుంచి మా జర్నీ అలా ముందుకు వచ్చింది. నేను ఇక్కడ మాస్టర్గా ఇలా ముందుకు వచ్చా. తన గోలు తను వేరే. సో తన కాన్సెప్ట్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. త్వరలోనే డైరెక్షన్ చేద్దామని ప్లాన్లో ఉన్నాడు. డెఫినెట్గా మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు. మొన్న కాల్ చేసి విజయ్ చాలా ఫార్మల్గా మాట్లాడుతున్నాను అనమాట. విజయ్ ఇలా ఈవెంట్ ఉంది వస్తావా రావాలి అని అంటే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నా. ఎప్పుడు మేము అనుకునేవాళ్ళం, బట్ వీడు అలా మాట్లాడేసరికి బట్ ఎప్పుడు ఫ్రెండ్స్ అనేది ఎప్పుడు రా పోరా ఇంకా వేరే వేరే ఉంటాయి. సో అది ఎప్పుడు అలానే ఉండాలనుకుంటున్నా. అండ్ ఇందాక మా లక్ష్మణ్ అవని మహేష్ అవని డాన్సర్గా చేసినప్పటి నుంచి మేమందరూ క్లోజ్ ఫ్రెండ్స్. లక్ష్మణ్ అన్నాడు ఊరు అమ్మని మనం ఎప్పటికీ మర్చిపోం, చెప్పాలి, చెప్తూనే ఉండాలి. సో మన ఊరు చెప్పకుండా ఎలా ఉంటాం, మన ఊరు ఖచ్చితంగా చెప్పుకోవాలి. అండ్ సాంగ్ చాలా చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ చాలా చాలా బాగుంది. అండ్ కొరియోగ్రఫీ సూపర్ చాలా చాలా బాగా చేసావు. అంటే సినిమా సాంగ్లా చేసావు, ఏదో ప్రైవేట్ ఆల్బమ్లా కాదు, సినిమా సాంగ్లా చేసావు. చాలా మంచిగా చేసావు. అండ్ నీకు సపోర్టివ్గా వెంకీ కూడా సపోర్టివ్గా నిల్చోవడం. వెంకీ సూపర్, వెరీ గుడ్. అండ్ వెంకీ ప్లీజ్ కమ్. అండ్ రాము, నా రిక్వెస్ట్ ఏంటంటే రాను బొంబాయికి రాను కాదు, ఈసారి మా హైదరాబాద్ మీద సాంగ్ తీయాలి నువ్వు. ఖచ్చితంగా రాయాలి నువ్వు హైదరాబాద్ మీద. మన హైదరాబాద్ మీద మనం రాయిపోతే ఎట్లా. బట్ ఇందులో పర్ఫార్మెన్స్ అయితే కొట్టేసావు. అసలు సీరియస్లీ చాలా చాలా బాగా చేసావు. అంటే చాలా గ్రేస్గా చాలా స్టైలిష్గా చేసావు. సూపర్. ఆల్ ది బెస్ట్ బ్రదర్, ఆల్ ది బెస్ట్. కొత్తగా ఉన్నాడు, చాలా బాగుంది. అండ్ శర్వరి మీరు చూస్తూనే ఉంటారు, డీలో తను ఎన్నో పర్ఫార్మెన్స్లు చేసింది. ఈరోజు తను ఒక లీడ్గా చేయడం నిజంగా ఆల్ ది బెస్ట్ అమ్మా. నువ్వు ఇలానే చేస్తూ ఇలానే మంచిగా ముందుకెళ్ళాలి. వెరీ గుడ్ డాన్సర్ శర్వరి అసలు. అండ్ గుడ్ లక్. అండ్ సురేష్ బ్రదర్ లిరిక్స్ చాలా బాగున్నాయి బ్రదర్, చాలా చాలా బాగుంది. మీకు ఇంకా మంచి మంచి ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నా. అండ్ అరుణ్ విజువల్స్ అసలు నువ్వు ఉండేదానికి నువ్వు విజువల్ చూపించిన దానికి అసలు సంబంధం వెరీ గుడ్. సీరియస్లీ వెంకీ పైకి రా. సో అరుణ్ చాలా చాలా బాగా
చేశారు అసలు. అంటే ఒక సినిమా సాంగ్లా చేశారు బ్రదర్. అంటే అవుట్ ఫోకస్లు వాళ్ళందరిని పెట్టి అండ్ ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ అంటే నిండుగా తీసావు సాంగ్. నాకు అదే జానీ మాస్టర్ బుట్టబొమ్మ సాంగ్ లాగా నిండుగా అంటే ఆ సాంగ్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయడం అనేది నిజంగా సూపర్ అసలు నిజం. అండ్ యా డెఫినెట్గా ఆ సాంగ్ నీకు కాదు అందరికి అక్కడ బన్నీ సార్ చేశారు, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఉంది. డెఫినెట్గా అది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది 100%. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అన్ని సాంగ్స్ని ఎలా బ్లెస్ చేస్తున్నారు, ఈ సాంగ్ని కూడా మంచి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సాయితేజ గారు, ఇందాక నేను చెప్పాను కదా, నాకు ఇది చూసి